తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం నాయన. సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. ఇక బ్యాడ్ టైం నడుస్తుంది. మనం ఏది ముట్టుకున్నా కూడా అది వికసించేది వాడిపోతుంది అన్నటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. సో అట్లా కొంతమందికి జరుగుతూనే ఉంటుంది క్రమంగా. మరి ఆ సిచ్యువేషన్ నుంచి నిజంగా బయటికి రావాలంటే ఎలాంటి దైవిక కార్యక్రమం చేయాలి? ముఖ్యంగా అట్లాంటి దైవిక కార్యం చేసేటందుకు మనం అడుగు పెడుతున్నప్పటికీ కూడా ఆ అడుగులు ముందుకు సాగవు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటారు? అంటే మొత్తానికి ఇంకా మనకు ఇక టోటల్గా అసలు దేనికి పనికి రాకుండా పోతున్నాం అనే టైంలో ఏ పరిహారం చేయాలి? ఏ దేవి దేవతను ఆరాధించాలి? ఆధ్యాత్మికంగా ఎలా ముందుకెళ్ళాలి? అప్పుడు నిజంగానే కలిసి వస్తుందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. బాగుంది మీరు అడిగిన ప్రశ్న. ఎందుకంటే ఎన్ని పట్టుకున్నా ఏమి చేసినా నాకేదో కాలేదు అనేటువంటి బాధ అనేక రకాలుగా ప్రతి వాళ్లకు ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నలో ఇంకా చాలా వరస్ట్గా ఉంది నా జీవితము, నేను ఎలా వెళితే ఏమిటి అని అగమ్యగోచరం. ఎవరిని అడగలేము, ఎటు పోదామన్నా దారి దొరకదు. కానీ పరిస్థితి చూస్తే ఉండలేము, అటు ఎటు పోలేము. అది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. అది ఎవరికి రావద్దు. ఒకవేళ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎవరిని ఆరాధిస్తే ఇక్కడ మేలు జరుగుతుంది అనేది ఒక పాయింట్. ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధిస్తే మనకు వెంటనే శీఘ్ర ఫలితాలు మేలు జరుగుతాయి అనేది ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసినట్టయితే, ఎంతో ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ధనము అనేటువంటిది మళ్ళీ మనం ఎక్కువ ఉండేట్టుగా చెప్పకూడదు ఎప్పుడు కూడా. అది ఎక్కడి నుంచి వస్తుంది? సరే, ఎంతో కొంత పెట్టుకొని చేసుకోగలిగిన వాళ్ళు అది పర్వాలేదు. ఇటువంటి సిచ్యువేషన్లు ఎట్టుంటుందంటే ధనము ఉండి కూడా పనులు జరగడం లేదు అనేటువంటివి కూడా ఉంటాయి. డబ్బు ఉంటుంది, ఏ ఇల్లు చూసినా కుదరదు కొందామంటే. డబ్బు రెడీగా ఉంటుంది, ఎందుకో సమన్వయం కాదు. లేదా ఇది బాగుందిలే నచ్చింది అని డబ్బు ఇచ్చి వాడు ఎంతకు పూర్తి చేయడు, ఆ డబ్బు వెనక్కి ఇవ్వడు. అలా ఇరుక్కుపోయినవి. లేదు ఇంకేదైనా వీసా గురించి, లేదు పిల్లవాడి చదువు గురించి, ఉద్యోగం గురించి, లేదు అమ్మాయి వివాహం గురించి, ఇంకో దాని గురించి, ఏదైనా మానసికమైనటువంటి ఇబ్బంది లోపల అంతా జీవితం చాలా అస్తవ్యస్తముగా ఉంది. ఏం చేస్తే నాకు పరిస్థితి, ఇల్లు ఇంకొకటి మారేటువంటి వ్యవహారం కూడా ఉండదు. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బంది, బాడిగిళ్ళే కావచ్చు, ఏదో ఇబ్బంది అని అనుకుంటూ ఉంటారు. బాడిగిళ్ళు అనేటువంటి ఎవరైనా బాగానే కడతారు, అదేం ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ ఇంట్లో మనకు ఇమ్ముడుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ మన గ్రహస్థితులు బాగాలేకపోయినా ఇల్లు అనుకుంటాం, ఇంటి వాస్తు బాగాలేకపోయినా మనకి ఇబ్బంది అని అనుకుంటాం. ఇక్కడ రెండు సమన్వయింపబడతాయి. అలా ఇబ్బందులు, ఇలా కష్టాలు అన్నీ ఉండేటువంటి వాళ్లకు ఏం చేసుకుంటే మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది? ప్రశాంతత వస్తుంది. ఎప్పుడు వస్తుంది ప్రశాంతత? అప్పులు తీరిపోతే ప్రశాంతత వస్తుంది. ఈఎంఐలు కరెక్ట్గా కట్టుకోగలిగితే ప్రశాంతత వస్తుంది. ఇంట్లో వాళ్ళు ఏదైనా కావాలి అని అడగంగానే తెచ్చిచ్చినామంటే ప్రశాంతత వస్తుంది. పిల్లలు ఒకటి కావాలి అనుకుంటే వెంటనే కట్టేసినామంటే ప్రశాంతత వస్తుంది. పిల్లల ఫీజులు, ఇంటి రెంట్లు అన్నీ కట్టంగా ఏదైనా అవసరము అని అనుకుంటే మన దగ్గర పర్వాలేదులే, ఒక 50,000 ఉంది, ఈ నెలకు సర్దుకోవచ్చులే అనుకుంటే ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? డబ్బు ఉంటేనే ప్రశాంతత వస్తుంది. డబ్బు లేకపోతే ప్రశాంతత ఎట్లా వస్తుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంతత రాదు డబ్బు లేకపోతే. డబ్బు ఉంటేనే ప్రశాంతత. మరి డబ్బు రావాలంటే ఏం చేయాలి? అదే కదా నెక్స్ట్. అంతే కదా. దానికి ఏం చేయాలి, ఏమి చేసుకుంటే మంచిది అనేటువంటి ఆలోచన గనక చేస్తే అతి సూక్ష్మముగా చెప్తా డబ్బు రావాలనడానికి. నిజంగానే వస్తుందంటారా? మరి మీరు చేసి చూడండి, రాకుంటే నన్ను అడగండి. అంతే అంటారా? ఎంతో కొంత. నేను నాకు కోట్లు రావాలంటే రూపాయి టికానా లేని కోట్లు ఎందుకు వస్తుంది? ఇప్పుడు కోట్లు రావాలనుకునేవాడు కోట్లు వస్తుంది. ఏది ఎంత రావాలనో అనుకుంటారో అంత వస్తుంది, రాకుండా పోతుంది. కోరుకోవద్దంటారు. కానీ స్థాయికి మించి అనేది ఎవరైనా స్థాయికి గొప్పతనంగా ఉండాలని కదా అనుకుంటారు. స్థాయికి మించి అని నేను అన్ను. ఎందుకంటే డబ్బు లేనంత మాత్రాన స్థాయి చిన్నది అని అనుకోకూడదు కదా.
నాయన స్థాయి గొప్పదై ఉండొచ్చు. షిరిడీ సాయిబాబా అంతటి వాడు ఏం స్థాయి ఉంది లేనుకుంటే ఓ చెట్టు కింద కూర్చున్నాడు, ఆయన స్థాయికి చెట్టు కింద కూర్చోవాలనా అంటే కాదు కదా. మనం ఏమంటాం కాబట్టి ఒకరిని అని కదా ఉపమానం చెప్పా నేను అక్కడ, అంతే ఊరికి ఉదాహరణకని ఒకటి చెప్పా. స్థాయిని బట్టి అనేది ఏం కాదు, కానీ కోరుకోవచ్చు, కానీ దాంట్లో వితరణ న్యాయబద్ధమైంది ఉండాలి. అది నేను అంటున్నా. ఒక ఇల్లు కావాలి, నాకు ఇల్లు కొనుక్కోవడానికి డబ్బు కావాలి, లేదా నా శాలరీ పెరగాలి, నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికమైనవి తొలగాలి, ఇట్లాంటివి ఏవో ఉంటాయి. ఇలాంటివన్నీ ఉండేటువంటి వాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అని ఒక్కసారి మనం చూసినట్టయితే, మామూలుగా దేవుడి దగ్గర దేవతా రూములో కానీ లేదు దేవుని మూల ఒక చోట కూర్చొని కానీ ఈ సున్నం ఉంటుంది, మనం తమలపాకుల్లో వేసుకునేటువంటి సున్నము ఉంటుంది. సున్నములో కొద్దిగా పసుపు వేస్తే అది మామూలుగా పూర్వీకులు ఎర్ర నీళ్లు తీయడానికి సున్నము నీళ్లు పసుపు అన్ని కలిపి తీసేవాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తారు ఆ పని, ఎర్ర నీళ్లు దిష్టి అని తీస్తారు. ఆ సున్నము ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒక్క నీటి చుక్క వేసుకుంటే అది ఎరుపు రంగుగా మారుతుంది. ఎర్రగా సున్నం పసుపు వేసి నీళ్ళు కలిపితే ఎరుపు రంగుగా మారుతుంది. ఆ ఎరుపు రంగుగా మారినటువంటిది మనము త్రికోణాకారం ఇలా త్రికోణాకారముగా భూమి మీద త్రిభుజాకారముగా రుద్దడం. మనం శ్రీచక్రం ఎలా అయితే నిలబెట్టుంటే ఎట్లా కనపడుతుంది అలా, దానికి కుజుడికి సంబంధించినటువంటి ఆకారం అది. దాంట్లో మధ్యలో శ్రీం అని రాయటం, ఏది ఒక అగరబత్తితోనో ఏది ఇదే సున్నం కలిపిన దీంట్లో ఊరికి శ్రీం అని కనపడేట్టుగా రాయటం. ఏది ఉత్తదాంతోనే, ఇప్పుడు ఇదంతా నీళ్ళగా ఉంటుంది కదా, దాంతో ఉత్త అగరబత్తితో శ్రీం అని రాస్తే తెలిసిపోతుంది. లేదు ఒక చాక్ పీస్తో రాయటం, ఒక శ్రీం అని రాసుకోవడం. శ్రీం అని రాసుకున్న తర్వాత ఇటువైపు కుజాయ నమః, అటువైపు నుంచి కుజాయ నమః, ఇటువైపు నుంచి కుజాయ నమః, లేదా కుజగ్రహాయ నమః, లేదు కుజాయ నమః ఇది రాసుకొచ్చే ఇబ్బంది ఏం లేదు. కుజుడి యొక్క అనుగ్రహం కలగటానికి ఎర్రటి పువ్వులు ఉంటాయి, 108 ఎర్రటి పువ్వులు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరం ఒక్కొక్కటి చదివి ఒక్కసారి దాని మీద ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు పెట్టడం. పెట్టిన తర్వాత అగరబత్తీలు తెప్పి కాస్త పెసరపప్పు నానబెట్టుకునేసి ముందుగానే అక్కడ నివేదన చేసి లేయటం. ఇలా ఒక 6 వారాలు చేస్తే తెలుస్తుంది ఏమిటి అనేది. వాళ్ళకు ఉండేటువంటి ఆ మనస్సుల్లో ఉండేటువంటి ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓకే, అది చెయ్యాలి. అలా చేసుకుంటే మంచిది. ఎందుకు ఇక్కడ ఆకారము ముఖ్యం, అక్కడ రాత ముఖ్యం, నామం ముఖ్యం, నామానికి తగినటువంటిది అక్కడ పువ్వు ముఖ్యం ఎర్రది, క్రియ ముఖ్యం. ఇన్ని ఎప్పుడైతే చేస్తామో కుజుడు అనుగ్రహిస్తాడు గాక. కుజుడు భూకారకుడు, నేల మీదనే చెయ్యాలి ఇది. ఓకే, అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటాయండి, వాటిలో అదే చెప్తున్నా, భూమి కింద ఉంటుంది కదా, మామూలుగా మనం నడిచేటువంటి ఇది ఉంటుంది. నేల మీద అంటే ఏదో రోడ్లో పోయి చేయాలని కాదు చెప్పేది, అపార్ట్మెంటే కావచ్చుగా. త్రిభుజాకారం వేసి ఆ పని చేసుకోండి, తప్పకుండా విజయం లభిస్తుంది, మీ కోరికలు నెరవేరుతాయి కాక. సో చాలా చక్కటి పరిహారాన్ని అందించారు. 6 వారాలు చేయాలని చెప్పారు. ముందుగా ఇంకొక చిన్న సందేహం, ఏ రోజుల్లో చేయాలి అంటే 6 వారాలు అని చెప్పారు, ఏ రోజున మొదలు పెట్టాలి? మంగళవారం. కుజుడికి మంగళవారమే ప్రాధాన్యత. మంగళవారం నుంచి లాస్ట్ చివరి మంగళవారం 6 వారాలు ఎప్పుడైతే అప్పుడు ముగిస్తే అంతే, 6 వారాలు చేయటం. ధన్యవాదాలు గురువు గారు. జయోస్తు.